మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వేంచేసిన పెద్దలందరికీ డీజీపీ గారి పక్షాన, కమిషనర్ గారి పక్షాన, అడిషనల్ డీజీపీ గారి పక్షాన వేం నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మనబుల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్నారు. ఇందులో 1,22,800 ప్లింత్ ఏరియాతో కట్టినటువంటి భవనం అది 77,30,30,00,000 రూపాయల ఖర్చుతో దాన్ని కట్టుకున్నాం. అట్లాగే నెక్స్ట్ ఇబ్రాహీంపట్నంలో కట్టినటువంటి ఆక్టోపస్ యొక్క పరిపాలనా భవనం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇది 2013లో మొదలైనటువంటి జరిగింది సార్. అన్ని డిపార్ట్మెంట్ సహాయంతో కోఆర్డినేటెడ్ అప్రోచ్తో వీళ్ళందరూ కూడా they will now be seen as Giri Darshaks across the state, sir. Once they are put in all the remaining 4 districts also of Telangana, other than these 2 districts. ఈ రోజు 20 మందిని సెలెక్ట్ చేసిన దాంట్లో భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 10 మంది, పోలీస్ కమిషనరేట్కి సంబంధించి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మహేశ్వరం డీసీపీ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మర్చిపోకుండా పాస్ ఇచ్చి వాళ్ళని లోపలికి వచ్చే విధంగా ఈ ప్రాంతంలో వాళ్ళు సర్పంచులు గాను, కౌన్సిలర్స్ గాను, కార్పొరేటర్లు గాను, లేదా ఇతర హోదాలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ